జీతాల కోసం 1,00,000 మంది ఉద్యోగులు ఎదురుచూపులు. 18 శాఖల ఉద్యోగుల జీతాలు నేటికి ఇవ్వని ప్రభుత్వం. 8వ తేదీ వరకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగంటూ ఉద్యోగులు ఆగ్రహం. జీతాలను విడతల వారీగా చెల్లించే తంతుగా మార్చేసిన బాబు ప్రభుత్వం. ఈ నెల 2వ తేదీన 3,000 కోట్లు అప్పు చేసినా ఇంకా వేతనాలు ఇవ్వలేదు. ఒకటి కాదు, 1000 కాదు. రాష్ట్రంలో ఏకంగా లక్షల మంది ఉద్యోగులు జీతాల కోసం నిరీక్షిస్తున్నారు. 1వ తేదీ వెళ్లిపోయి ఇప్పటికే వారం దాటిపోయింది. అయినా సర్కారు కనికరించడం లేదు. గతంలో సమస్యల పరిష్కారం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేసేవి. ఇప్పుడు జీతాల కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందుకొని ఎన్నో నెలలు అవుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని 18 శాఖలతో పాటు జలవనరులు, పంచాయతీరాజ్, ఆర్&బి, పబ్లిక్ హెల్త్ వంటి ఇంజినీరింగ్ విభాగాల్లోని సుమారు 1,00,000 మంది ఉద్యోగులకు ఈ నెల 8వ తేదీ వచ్చినా చంద్రబాబు సర్కారు జీతాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఆ హామీని నెరవేర్చడం లేదు. ఈ నెల 8వ తేదీ వచ్చినా పౌర సరఫరాలు, ప్రజారోగ్యం, చక్కెర డైరెక్టరేట్, సర్వే విభాగం, వ్యవసాయం, ప్రణాళిక, పరిశ్రమలు, సహకార, రవాణా, సమాచార, ఈఎస్ఐ, ఆర్&బి, గనులు, భూగర్భ, ఎన్సీసీ, పశు సంవర్ధక, గిరిజన సంక్షేమ, బీసీ శాఖల్లో ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఉద్యోగులకు వేతనాలు మెరుగ్గా వచ్చాయని, 8వ తేదీ వరకు వేతనాల కోసం ఎదురు చూడలేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. గతంలోని చంద్రబాబు పాలనలో ఉద్యోగులపై ఎప్పుడూ సానుకూలత ఉండేది కాదని, ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో సర్కారు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని శాఖలకు ఈ నెల 3వ తేదీన వేతనాలు చెల్లించారని, 8వ తేదీ వచ్చినా 18 శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం పట్ల వివక్ష చూపడం కాదా అని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగులను విభజించి కొంతమంది ఉద్యోగులకు ముందుగా, మరికొందరికి ఆలస్యంగా జీతాలు చెల్లించడం చంద్రబాబు ప్రయత్నంలోనే చూస్తున్నామని వాపోతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన 3,000 కోట్లు అప్పు చేసినప్పటికీ 8వ తేదీన కూడా జీతాలు ఇవ్వకపోతే ఏం లాభమని, ఆ డబ్బంతా ఏమైందని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గత నెల వరకు ఉపాధ్యాయులకు ఏ నెలలోనూ 1వ తేదీన జీతాలు ఇవ్వలేదు. ఉపాధ్యాయులు వేతనాల కోసం పలుసార్లు రోడ్డెక్కాల్సి వచ్చింది. దీంతో ఈ నెల 3వ తేదీన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించారు.